అడిషనల్ డీసీపీగా స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేసి భువనగిరి పార్లమెంట్ సభ్యులుగా పోటీ చేస్తున్న పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ రాష్ట్ర అధినేత వి సదానందరెడ్డిని నల్గొండ జిల్లా నాంపల్లి మండలం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలోని వారి పార్టీ కార్యాలయంలో కలిసి వారితో ముఖాముఖిగా కలిసి ప్రస్తుత రాజకీయాలపై చర్చలు నిర్వహించిన అక్షర న్యూస్ టీవీ ఛానల్ రిపోర్టర్ సైదులు. జిల్లా నాంపల్లి మండలం స్థానిక పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ కార్యాలయం నందు ఉన్నాము. ఈరోజు పీపుల్స్ ప్రొటెక్షన్ పార్టీ అధినేత వి సదానందరెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారు ఈ యొక్క భువనగిరి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా కూడా పోటీ చేయడం జరుగుతుంది. గతంలో అడిషనల్ డీజీపీగా కొనసాగి విఆర్ఎస్ కూడా తీసుకున్నారు. వారు అసలు ప్రజాక్షేత్రంలోకి వాళ్ళు ఎందుకు రావాలనుకుంటారు, వాళ్ళు అసలు ఎందుకోసం వాళ్ళు రావాలనుకుంటారో వాళ్ళ మాటల ద్వారా విందాం. నమస్కారం సార్. నమస్తే అండి. నేను ప్రీవియస్లీ అడిషనల్ డీసీపీ వర్క్ చేసి స్వచ్ఛంద పదవీ విరమణ చేసి రాజకీయాలు బాగలేవు, రాజకీయాలను సంస్కరించి ప్రక్షాళన చేసి శిక్షణకు గురి చేయాలనే ఒక సదుద్దేశంతో రాజకీయ పార్టీని పెట్టడం జరిగింది. పార్టీ పేరు పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ. ఏ సంస్థ అయినా ఏ వ్యవస్థ అయినా రాజకీయ వ్యవస్థ కిందికే వస్తుంటాయి. ఏ మార్పు జరగాలన్నా, ఏ సమాజము మార్పు జరగాలన్నా ఒక రాజకీయ పార్టీల కారణంగానే మార్పు జరుగుతుంది. కావున రాజకీయాన్నే వేదికగా మలచుకొని పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ అనే ఒక కొత్త రాజకీయ పార్టీని స్థాపించి ప్రజల మధ్యకు వస్తున్నానండి. పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థులకందరికీ నైతిక విలువల, అత్యున్నత ప్రమాణాల విద్యను, అత్యున్నత ప్రమాణాల వైద్యమును మరియు న్యాయమును, ఈ 3 రంగాలను ప్రజలకందరికీ అందుబాటులో ఉచిత పథకాలు ఎన్నో, చాలా ఉచిత పథకాలు, కళ్యాణ లక్ష్మి అయితేనేమి, షాది ముబారక్, ఇంకా చాలా ఇతర కార్యక్రమాలకు ఉచితంగా ఎన్నో లోన్స్ గానీ చాలా ఇచ్చి కూడా గత ప్రభుత్వాలు చేయలేదని మీరు ఎలా అంటారు దానిలో? చూడండి, ఒకటి గమనించండి. ఉచిత పథకాలకు సంక్షేమ పథకాలకు చాలా భేదం ఉంది. ఉచిత పథకాలేమో ప్రజలను సోంబేరులుగా, చైతన్యహీనులుగా తయారు చేయడానికి ఉపయోగపడతాయి. కావున సంక్షేమ పథకాలు ఏంటివి? ప్రజలను చైతన్యపరిచి వాళ్ళ స్వశక్తి మీద, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేందుకు ఉపయోగపడేటివే సంక్షేమ పథకాలు. కావున ఈ ప్రస్తుతం ఉన్న రాజకీయ పార్టీలలోని వారికి సంక్షేమ పథకాలకు, ఉచిత పథకాలు అసలు భేదమే తెలియదు. అలాంటప్పుడు వాళ్ళను రాజకీయ నాయకులుగా నేను మాత్రం యాక్సెప్ట్ చేయను. ఇప్పుడు భువనగిరి ఎంపీగా మీరు పోటీ చేస్తున్నారు. భువనగిరి ప్రజలకు మీరు ఎలా చెప్పబోతున్నారు వాళ్ళకు గెలుపు తర్వాత అనంతరం? ఓకే, పీపుల్ ప్రొటెక్షన్ పార్టీ తరఫున నేను భువనగిరి పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో దిగుతున్నాను. ఆ ప్రజలు పడుతున్న సమస్యలు, కష్టాలు, అవసరాలను నేను చూశాను. నిరుద్యోగ యువకులు అందరూ ఉద్యోగాలు లేక అల్లాడిపోతున్నారు. ఉపాధి అవకాశాలను, వనరులను లేక ఉద్యోగ భద్రతను తప్పనిసరిగా భువనగిరి ప్రజలకందరికీ. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా మీరున్నారు. ఈరోజు బ్లాక్ డ్రెస్ వేసుకోవడానికి కారణాలు ఏంటి అసలు? నాకు అవినీతి అన్నా, లంచాలన్నా, నిర్లక్ష్యం అన్నా, మోసాలు, కుట్రలు, కుతంత్రాలు, స్కాములు, మాఫియాలన్నా నాకు అయిష్టం. కావున ప్రస్తుత సమాజంలో ఇవి చేసే వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. వాళ్లకు నిరసన తెలిపేందుకే నేను ఈ నలుపు డ్రెస్ వేసుకున్నాను. ఇంకో విషయం సార్, పార్టీలు చాలా ఉన్నాయి,
గొప్ప గొప్ప వాళ్ళు ఇలా ఎంతో మంది వచ్చి పోటీ చేయడం జరిగింది. ఎన్నో పార్టీలు పెట్టారు. అసలు ఆ పార్టీలకు ఎలా గుణపాఠం చెప్తారు? అసలు ఎందుకు, మీ ఉద్దేశం ఏంది అసలు? చాలా మంచి ప్రశ్న వేశారండి. పార్టీలు చాలా మంచివే, పార్టీల ఎజెండాలు మంచివే. కానీ అందులో ఉన్న రాజకీయ నాయకులే ముసుగు దొంగలు. అన్ని వ్యసనాలకు అలవాటు పడ్డారు, వాంఛలకు అలవాటు పడ్డారు, అహంకారపూరితంగా పగ ప్రతీకారాలతో రగిలిపోతూ సమాజాన్ని ధ్వంసం చేస్తున్నారు ప్రస్తుత రాజకీయ నాయకులు. నేను రాజకీయ పార్టీలకు అగ్నెస్ట్ కాదు, రాజకీయ పార్టీలలో ఉన్న ప్రస్తుత ముసుగు దొంగలకు నేను అగ్నెస్ట్. ఎందుకంటే వాళ్ళు ప్రజల క్షేమం, సంక్షేమం, శ్రేయస్ అంటారు, కానీ ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేస్తూ, సమస్యల పాలు చేస్తూ, ప్రజల శ్రమను, సంపదను, జ్ఞానాన్ని దోపిడీ చేస్తూ